మీరు ఇలా ఇంటర్వ్యూకి కవితలు లేపడానికే వచ్చారు మీరు. రాముడు వెంకటరెడ్డి అంటే ఆయన వెరైటీలకు టికెట్లు ఇప్పిస్తాడు కానీ ఆయన తెచ్చుకోలేడు. ఇప్పుడు అంతా మంట అంతా ఇప్పుడు ఈళ్ళ రాజేందర్కి పదవి ఇవ్వడానికేనా? ఇప్పుడు జాగృతి బ్యాక్ ఎండ్లో బీజేపీ లేదా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నారా? మిమ్మల్ని బాగానే ట్రైన్ చేసుకున్నట్టుంది కవిత గారు. పులికి తోకలేక నన్ను ఉండాలి కానీ పిల్లికి తలకాయ లెక్క ఉండొద్దు అని. పులికి తోకలేకనే ఉన్నాన్న, పులే ఆమె. మీలాంటి వాళ్ళకు ఎదుగుదల ఉంటుందా లేకపోతే మీరు అంతా సమయం వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. నీకు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్నా 29 పార్టీ పెడుతుంది. ఏం పార్టీ? పార్టీ పేరు డిసైడ్ అవుతుంది అన్న. ఇప్పుడు ప్రజలలో ఉంది కదా. ఈ జనం బాట ఏందన్నా అర్థమవుతలేదు అసలు. ఈ ఎమ్మెల్యేలు దోసుకున్న వాళ్ళు, చెరువులు కబ్జాలు, నాలాలు కబ్జాలు చేసిన అన్ని బయట పెడుతుంది. సంతోష్ రావు దొంగ అన్నది, హరీష్ రావు దొంగ అన్నది. వాళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు నీకు 30 అవుతారన్నా. కేటీఆర్ నిలగొట్టే అంత దమ్ము ఉన్నదంట. సంతోష్ రావు, హరీష్ రావు కలిసే కవితను బయటకు వెళ్ళగొట్టింది. వెంకటరెడ్డి ఏదో పక్క నుండి చూసినట్టు చెప్తుండే ఇదంతా. ఏదైతే చెప్పినా కానీ ఏం చెప్పాలి? బీజేపీ అని చెప్పాలా, బీఆర్ఎస్ అని చెప్పాలా, లేకపోతే జాగృతి అని చెప్పాలా? అర్థమైతలేదు. మీరు ఏ పార్టీ లీడర్ ఇప్పుడు? బరాబర్ జాగృతి అని చెప్పాలి. బరాబర్ జాగృతి అని చెప్పాలి. మొన్నటిదాకా బీజేపీ పాట పాడిన బరాబర్ బీజేపీలు ఉండే, ఈటల రాజేందర్తో ఉండే, ఆయన గురించి పనిచేసిన, అధ్యక్షుడు వస్తాడని అనుకున్నా, రాలేదు. మీరు అధ్యక్ష పదవి ఎక్స్పెక్ట్ చేసిరా? చేసినాం. ఏం అర్హత చేసి బీజేపీ నుంచి ఇటు మీరు జాగృతికి మీరు వచ్చారా లేకపోతే ఈటల రాజేందర్ పంపించారా? బీజేపీలో 9 ఏళ్ళు ఉన్నా. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు నాకు ఒక కార్యకర్తగా కూడా చూడలే. అక్క నన్ను వచ్చాగానే నన్ను నమ్మకంతో మేడ్చల్ జిల్లాకి అధ్యక్షుని చేసింది. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా నన్ను ఎంత గౌరవిస్తుంది అంటే ఏం ఇంకన్నా అంటుంది నన్ను. నేను ఒక ఫోన్ చేస్తే ఫోన్ లేపుతుంది, మెసేజ్కి రిప్లై ఇస్తుంది. ఒకసారి ఫోన్ చేయి. అరే బరాబర్ చేస్తా అన్న. మీరు ఓసీ కదన్నా, బీసీలోకి. అరే ఓసీ బీసీ ఏముందన్న, రక్తంకి వస్తావు, ఇద్దరికి ఒకటే వస్తుంది. తెలంగాణలో ఏ ఆడపడుచు కూడా ఇంత ధైర్యంగా రాజకీయంలో చూసిన వాళ్ళని నేను చూడలే అన్న. కవితకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఇప్పుడు కూడా. బీసీ మూమెంట్ బోనం ఎత్తుకున్నట్టే, బతుకమ్మ ఎత్తినట్టే, ఒక్కసారి ఎత్తితే దించుడు అనేది ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ కు లాభమా నష్టమా జాగృతి వాళ్ళు? ఇక నష్టమా లాభమా అనేది 29లో తెలుస్తుంది. 29లో మీరు పోటీ చేస్తారు అయితే? 100% పార్టీ పెడుతున్నాం, 100% పోటీ చేస్తున్నాం. భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది, ఆమెకు సీఎం అవుతుంది. అర్థం కాదు, సీఎం అవుతుంది ఆమె. పోరాటాల పొలికేక పొగలు గట్టెనో నీరాక అనుపేలేనిది నీ. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఫ్రెండా? ఫ్రెండే, బాగా దగ్గర. ఈ ఫ్రెండ్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? ముందు నుంచి ఆయన మాజీ మంత్రి, రాజకీయ ఓనామాలు ఆయనతోనే నేర్చుకున్నా నేను. నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ రాముడి వెంకటరెడ్డి. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే క్రాంతానా. అదే పేరైతే చెప్పినా కానీ ఏం చెప్పాలి? బీజేపీ అని చెప్పాలా, బీఆర్ఎస్ అని చెప్పాలా, లేకపోతే జాగృతి అని చెప్పాలా? అర్థమైతలేదు. మీరు ఏ పార్టీ లీడర్ ఇప్పుడు? బరాబర్ జాగృతి అని చెప్పాలని. బరాబర్ జాగృతి అని చెప్పాలి. బరాబర్ జాగృతి. మొన్నటిదాకా బీజేపీ పాట పాడిన బరాబర్ బీజేపీలు ఉండే, ఈటల రాజేందర్తో ఉండే, ఆయన గురించి పనిచేసిన, ఆయనకు అధ్యక్షుడు వస్తాడని అనుకున్నా, రాలేదు. ఇక బీజేపీ బాగుపడదు అనుకొని. అర్థం కాలేదు. బీజేపీ బాగుపడదు ఇక తెలంగాణలో. మీరు అధ్యక్ష పదవి ఎక్స్పెక్ట్ చేసిరా? చేసినాం. ఏం అర్హతుందని చేసిరు? ఎందుకు చేయలేదు? ఏం అర్హతుందని చేసిరు? ఎవరికి? ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తుందని నేను ఆశించిన. ఈటల రాజేందర్కి ఆయనకు రాలే. ఇక బీజేపీ బాగుపడదు అనుకున్నా నేను. బీజేపీ నుంచి ఇటు మీరు జాగృతికి మీరు వచ్చారా లేకపోతే ఈటల రాజేందర్ పంపించారా? నాకు ఈటల రాజేందర్ ఎందుకు పంపిస్తాడు? నాకు అక్క కూడా పిలిచింది. అక్క దగ్గర కూడా పోవాలని ఉండే జాగృతిలో. అక్క కూడా ముందు నుంచి జాగృతి గురించి కష్టపడేది. నాకు ముందు నుంచి అక్కతో పరిచయాలు, సత్సంబంధాలు ఉండే. కంపల్సరీ అక్క ముందుకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది, బీసీ గురించి కొట్లాడుతుంది, అక్క దగ్గర పోవాలి, ధైర్యవంతులాగా కొట్లాడుతుంది అక్క అని చెప్పి పోయినా. మీరు ఓసీ కదన్నా, బీసీలోకి. అరే ఓసీ బీసీ ఏముందన్న, రక్తంకి వస్తావు, ఇద్దరికి ఒకటే వస్తుంది. నీది నాకు బీసీ. డైలాగులు బాగుంటాయి కదన్నా. అరే
అన్న రక్తం పోయా డైలాగ్స్ నిజంగా బాగుంటాయి ప్రాంతం నాకు రక్తం పోయే బీసీఎఫ్సీ అని వస్తుందా నేను అట్లుండదు అక్క కొట్లాడేది కరెక్ట్ బీసీ గురించి 42% గురించి కొట్లాడింది ముందు నుంచి ఢిల్లీలో పోయి ధర్నాలు చేసింది అన్నీ చేసింది ఎందుకు చేయలేదు సో మీకు ఆ స్లోగన్ నచ్చింది ఆ లైన్ నచ్చింది అందుకోసమే జాగ్రత్త అక్క ధైర్యవంతురాలని పోయినా అన్న ఫస్ట్ అక్క ధైర్యవంతురాలని పోయినా ఓకే ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంది ఆమెకి ధైర్యం అంటే ధైర్యం ప్రతి దాంట్లో తెలంగాణలో ఏ ఆడపడుచు కూడా ఇంత ధైర్యంగా రాజకీయంలో చూసిన వాళ్ళని నేను చూడలే అన్న కవితకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఇప్పటికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఆమెకు ఆమె మాట ఆమె విధానం ఎందుకు మీకు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చింది అందుకేనా అరే జిల్లా ఇన్ఛార్జ్ ఏందన్నా మంచి పోస్టులు చేసిన జిల్లా 33 జిల్లాలే తిరిగిన నేను కేసీఆర్ సేదలు నువ్వే నా దగ్గర ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు జాగృతి జిల్లా ఇన్ఛార్జ్ కదా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని నేను జిల్లా అధ్యక్షుడు అదే అధ్యక్షులు మీరు అందుకోసమేనా ఇంతగానో నేను ఏమంటున్నా అందరికి ఇచ్చింది అట్లాంటి అక్క అన్ని జిల్లాలలో ఇచ్చింది కానీ నాకు బీజేపీలో 9 ఏళ్ళు ఉన్నా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు నాకు ఒక కార్యకర్తగా కూడా చూడలే అక్క నన్ను వచ్చాగానే నా నమ్మకంతో మేడ్చల్ జిల్లా పెద్ద జిల్లా 33 జిల్లాలల్లో మేడ్చల్ జిల్లాకి అధ్యక్షుని చేసింది మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాకు నన్ను ఎంత గౌరవిస్తుంది అంటే ఇంకన్నా అంటుంది నన్ను నేను ఒక ఫోన్ చేస్తే ఫోన్ లేపుతుంది మెసేజ్కి రిప్లై ఇస్తుంది ఒకసారి ఫోన్ చేయి అరే బరాబర్ చేస్తాను కానీ ఇది ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉండి చేసే సందర్భం కాదనిపిస్తుంది లేకుంటే ఇప్పుడు నేను చేస్తా బరాబర్ చేస్తా ఫోన్ కొడతాను నేను ఇంకో అన్న నేను కొట్టనన్నాను కాదు కానీ సందర్భం అంటే కొడతా బరాబర్ మాట్లాడతా బరాబర్ లేపుతుంది ఫోన్ ఒక్క రింగ్లోనే లేపుతుంది అక్క ఫోన్ ఈ సందర్భం నాకు అంత ఆ ర్యాప్ అయితే ఉన్నదంటావు 100% అందరికంటే నాకు చాలా విలువిస్తుంది అక్క ప్రతి విషయంలో నాకు విలువిస్తుంది అక్క చలో పర్సనల్ కొన్ని మీ గురించి మాట్లాడుకోవాలి అన్న మీరు బీజేపీలో 9 ఏళ్ళు పనిచేసారు అన్న ఎందుకు బీజేపీని ఎందుకు వదిలేసారు మీరు రీజన్ చెప్పండి చెప్తున్నా అందులో ఎవరిని ఎదగనియరు ఎవరు పదవులు ఇయ్యరు మీకు ఎదుగుదల లేదని బయటకు వచ్చారు అంతేనా అంతే మీకు ఎదుగుదల లేదని అన్న నేను కష్టపడినప్పుడు నా ఎదుగుదల నేను చూసుకోద్దా 9 ఏళ్ళున్నా ఏం లేదు వీడికి వచ్చి 3 నెలలనే నాకు అధ్యక్షుని చేసింది ఎంబడేసుకొని తిప్పుతుంది జిల్లాలలో ఇన్ఛార్జ్ మామూలుగా ఒక సామెత ఉంటుంది కదా ఏం లేని కాడ అంటే పులికి తోకైనా లెక్క ఉండాలని పిల్లికి తలకాయ లెక్క ఉండొద్దని ఎట్లా విన్నరా ఇది ఎప్పుడన్నా ఇన్లే చెప్పనా పులికి తోక లెక్కన ఉండాలి కానీ పిల్లికి తలకాయ లెక్క ఉండొద్దు అని పులికి తోక లెక్కనే ఉన్నా పులే ఆమె పులే అవితో పులే అంటారు పులే సింహం నేను చెప్తున్నా కదా తెలంగాణలో ఇప్పుడు ఎవరికి తెలియదు ఆమె నేను దగ్గర నుంచి చూసిన సింహమే ఆమె నాకు ఒక్కటి చెప్పన్నా నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా తెలంగాణలో కవిత ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకు మీరు అంటే కవిత గారిని మీరు హైలైట్ చేయడానికి వచ్చినట్టుంది హైలైట్ ఆమె ఆల్రెడీ హైలైట్ అయిందన్నా హైలైట్ చేయడం ఏందన్నా నేను హైలైట్ చేయడం ఏంది అక్కనే హైలైట్ ఎప్పుడో హైలైట్ అయింది ఆమె అంతేనా ఆమె ఎప్పుడో హైలైట్ అయింది ఏంది అసలు ఈ జాగృతి ఏంది పార్టీ ఏంది అసలు ఏం అర్థం కాని పరిస్థితి మీలాంటి వాళ్ళకు ఎదుగుదల ఉంటుందా లేకపోతే మీరు అంతా సమయం వృధా చేసుకున్న వాళ్ళు అవుతారా ఏం కాదన్న ముందుకు చూస్తారు కదా నీకు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్న ఈటల రాజేందర్ ఎంపీ అవుతాడన్నా అన్న టికెట్ వస్తుంది అన్నా అన్న టికెట్ వచ్చింది ఎంపీ అయ్యిండు హుజురాబాద్ అప్పుడు కూడా నీకు ఇంటర్వ్యూ ఇచ్చినా హుజురాబాద్లో గెలవడన్నావు నువ్వు నేను గెలుస్తాడన్నా గెలిచినాకనే నేను స్టూడియోకి వచ్చి మాట్లాడతా అన్న బరాబర్ నేను అనుకున్న మాటల నేను మరి ఇవన్నీ బంద్ చేసి జ్యోతిష్యం చెప్తే బాగుంటుంది గదే చేయాలి అక్క కూడా నేను చెప్తున్నా కదన్నా నిజంగా చెప్తున్నా అన్న సీరియస్ చెప్తున్నా అక్కకు ఉన్న ధైర్య సాహసాలకి అక్క తీసుకున్న నిర్ణయానికి నేను చెప్తున్నా కదా ఎప్పటికైనా 29 పార్టీ పెడుతుంది కొట్లాడుతుంది ఏం పార్టీ పేరు డిసైడ్ అవుతుంది అన్న డిసైడ్ అవుతుంది ఇప్పుడు ప్రజలలో ఉంది కదా 33 జిల్లాలు తిరుగుతుంది రోజు ఈ జనం బాట ఏందన్న అర్థమవుతలేదు అసలు అరే ప్రజల ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా అన్న ఎలక్షన్స్ ఉన్నాయా ఎలక్షన్లు వస్తాయనే కదా అన్న ఎలక్షన్లు ఇంకా 3 ఏళ్ళు ఉందన్న ఇప్పుడే పోయి ఆమె ఎందుకు తిరగాల్సిన అవసరం లేదు కదా అవసరం ఉందా మరి ఎందుకు తిరుగుతుంది అరే ప్రజల కష్టాలు సుఖాలు ఏమున్నాయి అలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని అడుగుతుంది తప్పేముంది ఏం లేదు తప్పేముంది అంటే ప్రజల వద్దకు పోవడం తప్పేం లేదన్నా నేను మళ్ళా ఈ ఎమ్మెల్యేలు దోసుకున్న వాళ్ళు చెరువులు కబ్జాలు నాలాలు కబ్జాలు చేసిన అన్ని బయట పెడుతుంది ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారిని విమర్శించడము వాళ్ళ పార్టీని డ్యామేజ్ చేయడం కవిత ధ్యేయమా ఎవరన్నారు అట్లే చేస్తుంది కదా ఏడిపోయినా కూడా కేసీఆర్ని ఏ రోజు కూడా విమర్శించలేదు కేసీఆర్ని కాదు కేసీఆర్ పెట్టిన పార్టీని విమర్శిస్తుంది అని అంటే కేసీఆర్ విమర్శించినట్టే కదా కేసీఆర్ని విమర్శించలే కేసీఆర్ పార్టీని విమర్శించలే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో
ఎవరైతే ఎక్కడైతే ప్రజలు చెప్తారో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినాం అన్న ఉప్పల్కి వచ్చినాం ఉప్పల్లో చెరువులు కబ్జా చేసిర్రు ఇప్పుడు కుకుట్పల్లి పోయినాం చెరువులు కబ్జా చేసిర్రు ప్రజలు చెప్పింది విలేకరులతో మాట్లాడితే తప్ప అరే ఇట్లా ఇట్లా కబ్జాలు చేసిర్రు చెరువులు ప్రజలు ఇప్పుడు ఎవరికి డ్యామేజ్ చేద్దామని అర్థం కాదు అంటే సపరేట్ ఉండాలా మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసిరు ఏం చేసినాం అదే నిజామాబాద్కే పరిమితం చేసిర్రు నిజామాబాద్కే పరిమితం చేశారు ఎంపీగా బయటకు వచ్చి ఏడా ఇచ్చింది నిజామాబాద్కే పరిమితం మరి నిజామాబాద్ ఎన్ని కార్యక్రమాలు బయట పెట్టారు ఇట్లాంటి ఏవి సరే చలో నిజామాబాద్కే పరిమితం అయింది అవును నిజామాబాద్ పార్లమెంటుకు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా సో అక్కడ ఉన్నటువంటి ఇష్యూలు ఎన్ని బయట పెట్టిరు పోతాం కదా ఇప్పుడు నిజామాబాద్కి కూడా ఇక పోతారు పోతాం అన్ని ఆర్మూర్ పోతాము బాన్స్వాడ పోతాము ప్రశాంత్ రెడ్డి చెప్తాము అందరు జీవన్ రెడ్డి చెప్తాము జాతకాలు ఏందన్నా బ్రదర్ ఎవరైతే దోసుకురో అలా మొత్తం బట్టవాళ్ళు చేస్తాం మేము దానికోసం కంకణం కట్టుకున్నాను కంకణం కట్టుకుని ఇంకో అన్న ఒక మాట చెప్తా క్రాంతన్న ఉరిశిక్ష వేస్తే ఆఖరి కోరిక ఏంది అని అడుగుతారు అడగరా నీ కోరిక ఏందమ్మా ఆఖరి కోరిక ఏంది అని పార్టీలకి వెళ్ళి ఎలగొట్టేటప్పుడు కమస్కం పిలిచి నువ్వు ఏంది ఎందుకు ఎలగొట్టినాం ఎందుకు ఎలగొడుతున్నాం మేము ఎందుకు బయటికి నెట్టేస్తున్నాం నేను ఉన్నన్ని రోజులు వాడుకున్నారు మీరు ఈటల రాజేందర్ బతుకమ్మలుగా ఈటల రాజేందర్ అడగలే అక్క కూడా అదే అన్నది బయటలో న్యాయం ఇంట్లో న్యాయం మేము అంటలేము అక్క కూడా అదే అన్నది రాజయ్యని అడగకుండా పదవి తీసేసారు మంత్రి పదవి ఈటల రాజేందర్ని అడగకుండా బయటికి పంపించేసారు కవితకని అడగకుండా బయటికి పంపించేసారు ఈటల రాజేందర్ ఓడగొడదామని చెప్పి ముక్కుముడి మీద పడ్డారు ఓడగొట్టిరా ఓడగొట్టలే ఓడిపోయారు ఇవాళ పరిస్థితి కూడా కవితకని కూడా అట్లనే చేశారు రేపు ఈటల రాజేందర్కి అయింది కూడా సేమ్ కవితకి ఎట్లయితే బయటికి ఎలగొట్టారు చూడు సేమ్ అనుభవించాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీలో మేము అందరం అంటలేము బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే జాగృత మీరు ఏంటిది అసలు అర్థం జాగృతి పక్కా జాగృతి మరి ఈటల రాజేందర్ కు మీకు సపోర్ట్ చేస్తాలేమన్నా ముగ్గురికి మీరు అడిగినరు ఈటల రాజేందర్ని అడిగిర్రా అని కవిత చెప్పింది ఈటల రాజేందర్ని అడగలేదు రాజయ్యని అడగలే నన్ను సేమ్ అట్లనే బలిపోషు చేసి నన్ను బయట నెట్టేసిరు అని అడిగింది అన్నదక్క మన ప్రెస్ మీట్లు ఇదే మాట మాట్లాడింది ముగ్గురి మనం భయపెట్టి కానీ అయినా మేము ఏం చేసినాం ఈటల రాజేందర్ని ఓడగొట్టలేకపోయినాం మేము అందరం ముగ్గురు మీద దాడి చేసినాం మేము ఆయన ఓడగొట్టలేకపోయినాం అని అన్నది లెటర్ రాయడం తప్ప అరే నీ చుట్టూ ఉన్న మనుషులు ఒకసారి చూడు మంచి పార్టీ నష్టపోతుంది దొంగలు ఉన్నారు నీ దగ్గర ఆ దొంగలను జరుపు పక్కకి అన్నది తప్ప అన్న మీ కొడుకు పేరు ఏం పేరు చందన్ రెడ్డి చందన్ రెడ్డి మీకు లేఖలు రాస్తాడా నీకు డైరెక్ట్ ఫోన్లో చెప్తాడా ఏది ఏదైనా ఇబ్బంది ఉన్నది మంచి చెడు ఉన్నది పార్టీ పరంగానైతే లేఖ రాస్తాడా పార్టీ అందరితోని సమానం 115 మంది ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నాయి 40 మంది ఎమ్మెల్యేలు 38 ఎమ్మెల్యేలు ఉన్నారనుకో అందరితో సహా నేను కూడా ఎమ్మెల్సీ అని నా కొడుకు ఏం చేస్తాడు ఎమ్మెల్సీ అనుకో నా కొడుకు పార్టీ పరంగా ఎట్లా పోవాలి అట్లా పోతాడు పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే ఇట్లా మాట్లాడతాడు ఏం డాడీ బాగున్నావా తిన్నావా పోదామా సినిమా పోదామా అని అడుగుతాడు బాగా నేర్చుకున్నాం కదన్నా నేను ఒకటే అడుగుతున్నా సినిమాకి పోదామా డాడీ తిందామా కూర్చొని అందరం ఎంజాయ్ మాట్లాడతాం పార్టీ పరంగానైతే అందరిలాగానే మేము కూడా ఉత్తరం మా కొడుకు కూడా ఉత్తరమే రాస్తాడు లెటర్ రాస్తాడు అట్లనే రాసింది రాసినందుకు దేశంలో కూడా పార్టీలో కూడా అది చేయనట్టు ఈ మొక్కమనే లెటర్ రాసినాడు బయటకు పంపిస్తారా పార్టీ విలువ తీసే కార్యక్రమాలు కొన్ని చేసింది అందుకోసం బయట అరే ఏం చేసింది అన్న లెటర్ రాయడం తప్ప నీ చుట్టూ ఉన్నది కాంతన్న చుట్టూ ఉన్నది దొంగలు అన్నది తప్ప సంతోష్ రావు దొంగ అన్నది హరీష్ రావు దొంగ అన్నది తప్ప నీ వాళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసేది ఆమె ఇన్ని రోజులు చూసిందే చెప్తుంది అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు హరీష్ రావు రేపు పొద్దున నీకు 30 అవుతాడు సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరు నీకు 30 అవుతారు అన్న అని కేటీఆర్ చెప్తుంది అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు నన్ను ఎలగొట్టినావు ఓకే నో ప్రాబ్లం కానీ రేపు పొద్దున నీ పరిస్థితి పార్టీలోకి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి ఎలగొడతారు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పింది కేటీఆర్ నిలగొట్టే అంత దమ్ము ఉన్నదంట అరే మనం మాట్లాడుకున్నాం సంతోష్ రావు హరీష్ రావు కలిసే కవితను బయటకు ఎలగొట్టారు కేటీఆర్ ఎలగొట్టారు అని ఏం చెప్తావు సంతోష్ రావు హరీష్ రావు కలిసే కవితకని బయటకు ఎలగొట్టారు రేపు కేటీఆర్ ఎలగొట్టారని గ్యారెంటీ వెంకటరెడ్డి ఏదో పక్క నుండి చూసినట్టు చెప్తుండే ఇదంతా అరే ఉన్న వాస్తవమే ఉందన్న నీ బాధ నువ్వు ఇప్పుడు నేను అక్క దగ్గర ఉన్నా బాధలు చెప్పుకోదా అక్క ఇట్లా అయింది ఇట్లా ఉందని చెప్పుకుంటుంది కదా ఓపెన్ గా ప్రజలకు చెప్తుంది కదా నేను బీఆర్ఎస్ పార్టీలో లేను నేను ప్రజల దగ్గర మీ దగ్గరకు వచ్చినా నేను సంతకం పెడితే నడవదు
కానీ మీ బాధలు అన్ని అనుకుంటున్నా, నేను మాట్లాడతా, ప్రజల బాధ సాధాలు తెలుసుకుంటున్నా అని అన్న తప్పేముంది ఇంట్లో. చలో ఇప్పుడు మీరు అవుట్ అండ్ అవుట్ జాగృతికి పనిచేస్తారు అంతే పక్కా అన్న. రైట్. ఓకే, జాగృతి పార్టీ అవుతుందా? 100% 100% పార్టీ. పక్కా. ఓకే, పార్టీలో మీకు మంచి అవకాశం వస్తుందని మీరు అనుకుంటారా? ఇక అక్క ఇష్టం అన్న, నేను అక్కని నమ్మినా, అక్కడ నేను బరాబర్ నాకు నమ్మినా, అట్లాంటి నాయకురాలని నేను చూడలే. నేను ఇప్పటి వరకు ఇట్లా గుడ్డిగా నమ్ముకుంటా పోతే మోసపోతాం కదా. మోసపోనన్నా, నాకు అక్క గుణం దగ్గర నుంచి చూసినా కాబట్టి నేను మోసపోనని నేను అనుకుంటున్నా. ఎట్లా ఏం అర్థమైంది అన్న నీకు ఒక మాట అడుగుతా, చెప్పండి. సీరియస్గా నువ్వే చెప్పు ఇది. చెప్పండి. తెలంగాణలో కవితక్క లాగా రాజకీయవేత్త ఉన్నారా లేడీస్? నువ్వు చెప్పు, ఉన్నారా? ఉన్నారా అట్లా మాట్లాడేటోళ్ళు, అట్లా ధైర్యవంతురాలు? కొంతమంది ఆ పార్టీలలో ఉన్నారు కదా ఫీమేల్. ఏ పార్టీలు ఉన్నారు? ఫీమేల్ లీడర్స్ ఉన్నారు కదా చాలా. సొంతంగా ఇట్లా ప్రజలలో పోయి కొట్లాడేటోళ్ళు ఉన్నారా? ఉన్నారా? తెలంగాణలో ఇప్పుడు అయితే లేదు. ఆమెకు ధైర్య సాహసాలు, మాట విధానం అన్నీ ఉన్నాయి అన్న ఆమె దగ్గర. రాజకీయ నాయకురాలకు ఉండాల్సిన అన్ని విధానాలు ఆమె దగ్గర ఉన్నాయి. చలో, సో అందుకోసమే మీరు ఆ పార్టీ ఇప్పుడు మీరు జాగృతి సంస్థతో నడుస్తారు అంతేనా? 100%. సరైన అవకాశం వస్తుందని అనుకుంటారు ఇలాంటి వాళ్ళకు. నేను చాలామందిని చూసినాను, చాలామంది కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. మరి జాగృతిలో పనిచేసేటటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా, అంటే వివిధ పార్టీల బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి పనిచేసిన వాళ్ళు పోయి అలా ఉన్నారు. వాళ్ళకు ఒక రోజు మంచి న్యాయం జరుగుతుందన్న ఆశ ఉన్నదా? 100% యూత్కి, ఆడపడుచులకి, స్టూడెంట్స్ వింగ్లకి అందరికీ కూడా కవితక్క దగ్గర న్యాయం జరుగుతుందన్న. ఇప్పుడు నేనున్న చూస్తున్న పరిస్థితిలో యూత్ చాలా ఫాలోయింగ్ ఉంది, స్టూడెంట్ వింగ్ చాలా ఫాలోయింగ్ ఉంది. నేను చూసిన ఈ రోజులో ఏ పార్టీలు ఉన్నదో నాకు తెలియదు కానీ చాలా ఫాలోయింగ్ ఉంది అక్కడ. ఏడవైనా జన సముద్రం ఘోరంగా ఉంది పబ్లిక్. సో పబ్లిక్లో ఆ రెస్పాన్స్ ఉన్నంత మాత్రాన అది పార్టీకి సపోర్ట్ అవుతుంది అని అనుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు ఎవరైనా కొంత దగ్గరకు వచ్చి అట్రాక్టివ్గా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి సామాన్య జనం. కానీ అవి ఓట్ షేర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే అంత ఈజీ కాదు కదా. 100% అవుతుంది అన్న. ఆమె విధానము, ఆమె మాట్లాడే అది ధైర్యము ఈమె చేస్తుందని ప్రజలకు నమ్మకం ఉంది. కవితక్క చేస్తుంది, ఈమె ధైర్యవంతురాలు, ఇంత మంచి వచ్చి ప్రజలలో తిరుగుతుంది, ప్రతి జిల్లాకి 2 రోజులు కేటాయించి తిరుగుతుంది. కొన్ని జిల్లాలలో నా జిల్లా మేడ్చల్ జిల్లా వచ్చే వరకు 4 రోజులు ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని కాదు, బీజేపీ ఎమ్మెల్యే అని అందరినీ బట్టబయలు చేసి నిలబెడుతుంది ప్రజలల్లా. నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంది, మీరు ఏం చేస్తున్నారు ఏంది అని బట్టబయలు చేసి నిలబెడుతుంది. అది కోపం వస్తుంది కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి మాట్లాడడం వల్ల. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్కు లాభమా నష్టమా జాగృతి వల్ల? ఇక నష్టమా లాభమా అనేది 29లో తెలుస్తుంది. 29లో మీరు పోటీ చేస్తారు అయితే? 100% పోటీ చేస్తున్నాం, 100% పార్టీ పెడుతున్నాం, 100% పోటీ చేస్తున్నాం, 100% కీ రోల్ పోషిస్తుంది. భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది, ఆమెకు సీఎం అవుతుంది. అర్థం కాదు, సీఎం అవుతుంది, ఆమె సీఎం అవుతుంది, పక్కా సీఎం అవుతుంది. కవిత సీఎం. ఆమెకు అంత వాల్యూ, ఫేస్ వాల్యూ ఉంది, ఆమెకు ధైర్య సాహసాలు ఉన్నాయి, ఆమె 7 గంటల ఆడికి రెడీ అంటది, సమస్య లేదు. ఎట్లా మీరు జ్యోతిషం చెప్తారా? జ్యోతిషం ఏందన్నా, నేను ఇప్పటివరకు చెప్పిన అయితే రాంగ్ కాలే. మీ అందరికీ తెలుసు, నేను చెప్పిన దాంట్లో అయితే రాంగ్ కాలే. నేను దగ్గర నుంచి చూసిన. సరే చలో, నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు బీజేపీ నుంచి వకాలత పుచ్చుకున్నారు, బీజేపీ నుంచి అండ్ ఓపెన్గా మాట్లాడాలంటే ఈటల రాజేందర్ నుంచి. అంతే. అంటే ఈటల రాజేందర్ను హైలైట్ చేయాలి అని అంటే వెంకటరెడ్డి ఉండాల్సిందే. అట్లా ఉండే ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరు కవితను హైలైట్ చేస్తూ ఉన్నారు. ఏంది అసలు ఈటల రాజేందర్ను ఎందుకు డిఫర్ చేసిర్రో, ఎందుకు కవిత దగ్గరకు వచ్చారు? నేను ఓపెన్గా చెప్పిన. అంటే ఆ పార్టీ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా ఎందుకు వచ్చారంట? నేను చెప్తే కదా, పార్టీ అన్నా సరే నాకు ఈటల రాజేందర్తో వ్యక్తిగతంగా ఏం లేదు. నాకు వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుంది ఆయనతో మంచి. ఇప్పుడు కవితక్కతో నాకు వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుంది? పార్టీ పరంగా అక్క దగ్గరకు వచ్చిన ఆమె కూడా మంచి నాయకురాలు. నాకు ఒకరికి చూస్తే ఒకరికి అది అనిపిస్తుంది, అరే క్రాంతనని చూస్తే కానీ క్రాంతన రేపు పొద్దున భవిష్యత్తు ఉంది భయ్, మనకు రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుంది మనకు క్రాంతన వెంబడి తిరిగితే అని పోతాం. అది ఇక భగవంతుడు డిసైడ్ చేయాలి. అక్కయితే కంపల్సరీ మంచి స్టేజ్కి హోదాకి పోతుంది, అది నో డౌట్. క్లియర్ రాసిస్తారు పక్కా అనలా. ఓకే, నేను అన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, బీఆర్ఎస్లో ఉన్న లీడర్ల కంటే 100% అక్క చాలా ధైర్యవంతురాలు. మాట, ప్రతి భాష ఇట్లా ఒలకు అది కాకుండా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడేటోళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా?
కేటీఆర్ మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు. మాట్లాడతాడు. ఎక్కడ చెప్తావా అన్న కేటీఆర్ ఎప్పుడు మాట్లాడాలి కవితకలాగా సమస్య లేదు. కవితక్క మాట విధానం టోటలీ డిఫరెంట్. కేసీఆర్ లాగా మాట్లాడుతుంది కవితక్క. కేసీఆర్ డిట్టో. మీరు ఇలా ఇంటర్వ్యూకి కవితలు లేపడానికే వచ్చారు. మీరు లేపడానికి కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా నేను. లేపుతా అంటే ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు అదే మాట్లాడినా. ఆయన ఎంపీ అవుతాడు. ఇప్పుడు ఏడుంటే వాళ్ళ పాట పాడతారా మీరు వెంకటరెడ్డి? అన్న నేనేమన్నా ఈటల రాజేందర్ ఎంపీ అవుతాడన్నా, మీరు కాదన్నారు. నేను అవుతాడన్నా, 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడన్నా. నాది ఆయన ముందు నిలబడినప్పుడు కూడా యూట్యూబ్లో ఇప్పుడు కొడుతొస్తుంది. నేను ఆయన నిలబడినప్పుడే అన్న 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడన్న. 5 లక్షల మెజార్టీతో గెలిచిండు. ఎంతసేపు మీరు ఈటల రాజేందర్ ఇటు కవిత వీళ్ళ హైలైట్ అంశాల చుట్టూ తిరుగుతా ఉన్నారు అని ఇతర అంశాలు మాట్లాడి నేను ఈటల రాజేందర్ గురించి మాట్లాడతలేను. ఈటల రాజేందర్ దగ్గర లేని ఇప్పుడు నేను కవితక్క గురించే మాట్లాడతా. కవితక్కనే హైలైట్ చేస్తా. నేను ఏడైతే అంతే అన్న. మళ్ళీ నేనేం చేస్తా? డిస్కరేజ్ చేయాలి అక్కని తిట్టాలా? నేను అక్కని ఎట్లున్నా అక్కనే పొగుడుతా. నేను బరాబర్ నాకు దారి తప్పు చేసినా పొగుడుతాను. తప్పెందుకు చేస్తుంది అన్న? తప్పెందుకు చేస్తుంది? నాకు ఇప్పుడు 9 ఏళ్ళు బీజేపీలు ఉన్నా. నాకు కార్యకర్త 10 కూడా రాలే. వచ్చాగానే ఏం ఇంకనా దా ఇంకనా కూర్చో టేబుల్ మీద అన్నం తిన్నా ఇంకనా అని కూర్చో. ఆ మర్యాద వేరన్నా ఆమె దగ్గర అక్క దగ్గర. ఏం ఇంకనా ఎట్లున్నావు బాగున్నావా? ఏం ఆరోగ్యం బాగాలేదంటే వస్తలేవంటన్నా ఇట్లా మాట్లాడుతుంది అన్న. ఒక ఫోన్ చేసి ఒక రింగ్లో ఫోన్ ఎత్తుతుంది, ఒక మెసేజ్ ఇస్తుంది. ఇట్లా ఫోన్ చేయి, ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమంకనా ఏమన్నా అర్జెంటా అంటుంది. అట్లా ఎవరు రెస్పాండ్ అవుతారు చెప్పానా? నువ్వు చెప్పు. ఇవాళ రోజులలో లీడర్లు ఎవరు రెస్పాండ్ అవుతారు? ఓకే, అట్లా రెస్పాండ్ అవుతుంది అంటారు. చాలు కదన్నా రెస్పాండ్ అయితే. ఓకే, నువ్వు 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తకుంటే బాధపడాలి. కానీ ఒక రింగ్లో ఏమేంకన్నా అర్జెంటా లేక మీటింగ్లో 10 నిమిషాలు అయినాక చేయొచ్చా నీకు అని అంటుంది. ఎంత సంతోషమైతే అనిపిస్తుంది అట్లా చేస్తే. చెప్పండి మీరే. ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో ఒక పని మీద. అరే ఉండరాబాయ్ నేను అక్కకి ఫోన్ చేస్తా అంట. చేయంగానే పక్కోడు కూడా అరే ఎంత మంచిగా రెస్పాండ్ అయింది అక్క అని అనుకుంటాడా లేదా? అనుకుంటారా లేదా? ఇంకా అది విలువ ఉంది ఆడా అని అనుకుంటారు. బీజేపీలో ఏముందన్న 9 ఏళ్ళు సేవ చేసిన. అదే కిషన్ రెడ్డి, అదే లక్ష్మణ్, అదే బండి సంజయ్, అదే ఇలా ఒకరిని ఎదగనియారు, వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు మంట అంతా ఇప్పుడు ఈటల రాజేందర్కు పదవి అయినందుకేనా అన్న? నేను ఫస్ట్ పోయినా ఈటల రాజేందర్ ఒక్కడు కూర్చున్నప్పుడు సింగల్గా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు నేను ఒక్కరు సింగల్గా పోయినా. అన్న కార్లో కూర్చొని నేను ఒక్కరిని హుజరాబాద్ హైదరాబాద్ తిరిగినోని నేను. అన్న ఏంది నాకు తెలుసు, నేనేంది అన్నకు తెలుసు. పర్సనల్ అది అంతే. పార్టీ పరంగా మాట్లాడితే పార్టీ పరంగా మాట్లాడతా. అన్నతో పర్సనల్గా ఆయన చాలా మంచి మనిషి. నేను ఇప్పటికి కూడా చెప్తాను ఆయనంత మంచి మనిషి ఎవరు లేరు. అట్లా అని చెప్పి పార్టీకి ఆయన అన్యాయం చేసిందనే బయటకు వచ్చిన. అప్పటికే నాతో నేను అక్క ముందు నుంచి నాకు అక్క పరిచయమే. అక్కతో కన్సల్ట్ ఉండే. వెంకట నువ్వు వస్తే మంచిగా ఉంటుంది, నువ్వు వస్తే జర పార్టీ జాగృతి ముందుకు తీసుకుపోదామని. అక్క బరాబర్ వస్తా అక్క. ఈడైతే నేను ఏం ఎదుగుదల కనిపిస్తలేదు నాకు. నీ దగ్గరకు వస్తేనన్నా ఏమన్నా అవుతుంది. ఎంత సంపాదించారు అన్న? ఏం సంపాదించిన పైసలు నేను సంపాదించలే. పైసలు సంపాదిస్తేనే పోవాలి అక్క దగ్గరికి. సరే ఇది వదిలిపెట్టు. నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత ఉంటుంది మీ ఆస్తి? అరే నా ఆస్తి నీకు ఇంతకుముందే చెప్పిన. ఇప్పుడు చెప్పరాదు. ఇంతకుముందు 15 ఏళ్ళ కింద తగ్గినాయా తెలుసుకోవాలి అన్న. నేను ఎవరికైనా ఖర్చు పెట్టిన పాపం అక్క జాగ్రత్త ఏముందో చెప్పరాదన్న. అరే ఉన్నది నాకు 3 పూటలు తినడానికి ఉంది. పిల్లలు భార్య పిల్లలు మంచిగా చూసుకుంటానికి ఉన్నది. భగవంతుని దేవాల అంత మంచిగా ఉన్నా. మంచిగా భగవంతుని కోట్లు ఉంటుంది మీ ఆస్తి? అరే ఎంత కోట్లు ఎందుకు? అరే నేనేమంటున్నా భగవంతుని దేవాల మంచిగా ఉన్నా అన్న. మంచిగా అంటే ఎంత మంచిగా ఉన్నా? అదే మంచిగా లెక్క ఉంటుంది కదా. లెక్క ఏం లేదు, మంచిగా ఉన్నా. మంచికి ఏం కావాలి? మంచి బట్ట, నేనేమంటా మంచి బట్ట, మంచి పేరు, తిండి, మంచి పిల్లలు, మంచి బిజినెస్. ఏం బిజినెస్ మీది? నా హోటల్ బిజినెస్లు ఉన్నాయి, థియేటర్ బిజినెస్లు ఉన్నాయి. నీకు చెప్పిన ముందే ఇంత థియేటర్లు ఉన్నాయి. హోటల్ బిజినెస్ థియేటర్లు ఉన్నాయి. నీకు తెలియదు ఏముంది? సినీ ప్లానెట్ ఉన్నది, ఉప్పల, ఇవన్నీ మా కుటుంబం అంతా కలిపి పెట్టినదని నీకు ఇంతకు ముందే చెప్పిన. మా బావలు మా అక్కలు అందరు కలిపి పెట్టి. ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? అరే వస్తుందా? ఇన్కమ్ చెప్తారా అన్న? ఇన్కమ్ ఎంత వస్తుంది? ఒకసారి లాస్ అవుతాం, ఒకసారి ఐటీ కడతలేరా? ఎందుకు కట్టాం? బరాబర్ ఐటీ కట్టాము. అదే నేను ఏమంటున్నా, ఎంత వస్తుంది? ఎట్లా ఒక్కొక్కసారి లాస్ అవుతాం, ఒకసారి ప్రాఫిట్ అవుతాం. యావరేజ్ గా చెప్పండి. ఎంత వచ్చినా భగవంతుని దేవాలని ఏమంటున్నా, తిండికి బట్టకు లోటు లేకుండా ఉన్నాం. ఒకరి దగ్గర చేయి జాపకుండా అయితే ఉన్నా.
బరాబర్ బరాబర్ ఒక్కళ్ళ దగ్గర పోయి చేయి చాపకుండా అయితే ఉన్నా. ఒక 100 కోట్లకు ఉన్నావా? అరే అదే నేనేమంటున్నా, ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా 50 క్రాంతన్న తగ్గించిన నేనేమంటున్నా, ఒకళ్ళ దగ్గర 25 ఒకళ్ళ దగ్గర పోయి 15 ఏం లేదన్నా, మంచిగా ఒకళ్ళ దగ్గర మంచిగా రుబాబు ఉన్న పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మీరు ముందు నుంచి నన్ను చూసుకుంటూ వస్తుర్రు. రామిడి వెంకటరెడ్డి అని ఏంది అనేది అంతా దేశం కుల్లా ఉన్నది. అందరితో మీతో ఇంటర్వ్యూలు ఇప్పటికీ కూడా పోయేటి కాదు, మా అత్త పోయేటి కావు అవి మీతో ఇంటర్వ్యూలు చేసినాయి అన్ని అంతే. అట్లనే ఉన్నా, ఏం మార్పు లేదు, ఏం గర్వం ఈరోజు ఏ గర్వం లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నా. అందుకోసం ఇవాళ కూడా ఎవరి దగ్గర పోయినా మర్యాదలు అన్నీ ఉన్నాయి. అక్క దగ్గర పోయినా అదే. నేను ఒకటే కోరుకున్నా, నా బ్లడ్లో ఉందన్న, నేను ఎవరి దగ్గరికి అయితే పోతానో అలా న్యాయం చేయాలనిపిస్తుంది నాకు బ్లడ్లోనే రాసి పెట్టింది. ఆడ ఉండి ఇంకో దగ్గర అట్లా లేదు నా దగ్గర. ఓకే, ఇప్పుడు అక్క దగ్గర ఉన్నానా, అక్కకు న్యాయమే చేయాలనిపిస్తుంది నాకు. ఇక ఎవరు పక్కకున్నారు ఇట్లా అట్లా అనేది ఇక రాజకీయ పార్టీలు అందరి దగ్గర ఉంటుంది కదా. క్రాంతన్న నీకు తెలియదేమో. నేను ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఫ్రెండా? ఫ్రెండేనా? బాగా దగ్గర ఎట్లా ఈ ఫ్రెండ్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? ఇటు ఈటల రాజేందర్ తోటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు? ఫ్రెండ్షిప్ కాదండి, పెద్ద మనిషి. అదే ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ అంటే మిత్రుడు. ఈటల రాజేందర్ ఎంత పెద్ద మనిషి, కవితక్క కూడా అంతే పెద్ద మనిషి. అలా మేము గౌరవం ఇస్తాం. వాళ్ళు ఒక 10 ఏళ్ళ సీఎం వాళ్ళ కూతురు అక్క, అలా గౌరవం ఇవ్వాలి మనం అంతే. ఫ్రెండ్షిప్ ఏం లేదు, మర్యాద, రెస్పెక్ట్. ఆ ట్యాగ్ ఉంది, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కుమార్తె అని ట్యాగ్ ఉన్నది. ట్యాగ్ ఉంది. ఓకే రైట్, ఓకే చలో మీరు చెప్పండి, కృష్ణ యాదవ్ తోటి మీకు ఏంది ఫ్రెండ్షిప్ ఏంది? ముందు నుంచి ఆయన మాజీ మంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నప్పుడు ఆయన వెంబడి తిరిగిన, ఆయన వెంబడే ఉన్న రాజకీయ ఓనామాలు ఆయనతోనే నేర్చుకున్నా నేను. అప్పుడు చెప్పినా ఇప్పుడు అదే చెప్తా. నేను అదే అన్నా, ఆయన బీజేపీలోకి తీసుకొస్తా అన్నా, తీసుకొచ్చిన ఈటల రాజేందర్ని పట్టుకొని. ఆయన ఆపినా కొట్లాడి మళ్ళీ బీజేపీలోకి తొలకొచ్చినాక జాయిన్ చేయించినాక మళ్ళీ టికెట్ ఇప్పించిన అన్నతో కొట్లాడి, ఈటల అన్నతో కొట్లాడి అంబర్పేట నుంచి టికెట్ ఇప్పించిన బీజేపీకి. కానీ మీకు టికెట్ తెచ్చుకోలే, నేను ఇప్పించిన. రామిడి వెంకటరెడ్డి అంటే ఆయన వేరేటోళ్ళకి టికెట్లు ఇప్పిస్తాడు కానీ ఆయన తెచ్చుకోలేదు. అదే పుణ్యం చాలన్నా నాకు. పుణ్యం ఇట్లా కవర్ చేసుకోవాలి. టికెట్ ఇప్పించిన హైదరాబాద్ మొత్తంలో ఎవరికి డిపాజిట్ రాలే, ఎవరికి బీజేపీలో డిపాజిట్ రాలే. 23 ఏళ్ల తర్వాత రాజకీయాలకి వచ్చినాక మళ్ళీ 23 ఏళ్ల తర్వాత అంబర్పేట నుంచి నిలబడితే 17-18 వేల ఓట్లతో ఓడిపోయాడు. మంచి వాళ్ళకి సీనియర్ లీడర్లకు డిపాజిట్ పోయింది. కానీ ఈయన గట్టిగా చేస్తే ఇంకా 16-17 వేల ఓడిపోయిండు. ఎమ్మెల్యే అవుతుండే, బరాబర్ గెలుస్తుండే. ఆడ కూడా నేను అన్న వాళ్ళతో ప్రచారం చేపిద్దాం, వీళ్ళతో ప్రచారం చేద్దాం, నువ్వు గెలుస్తావు అంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడు కదా అని తొలకరాలి ఎవరికి. ఆడికి పనిచేశారు కదా, కృష్ణ అదొకటి చేసినానైతే నాకు మనసు తృప్తిగా ఉంది. రైట్, ఓకే. మీరు బీజేపీలో పనిచేశారు కదా, ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? జీరో ఏందన్నా? కొత్త అధ్యక్షుడు వచ్చిండు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం కదా నేను చెప్తున్నా కదా, జీరో. జూబ్లీహిల్స్ లా ఏమైంది పరిస్థితి? ఇప్పుడు జాగృతి బ్యాక్ ఎండ్ లో బీజేపీ లేదా? బీజేపీకి జాగృతికి మాకు బీజేపీతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నారా? ఎవ్వరు లేదన్నా, మాకెందుకు రేవంత్? సింగల్ పులి కవితక్క, సింగల్ ఫైటర్, సింగల్ పులి. నేను చెప్తున్నా, అట్లాంటి బ్లేడీని చూడలే నేను. ఆమెను ఎవరని అంటే తోలు తీస్తా కాళ్ళు ఇరగొడతా అంటది. అట్లాంటి మనిషిని చూడ. ఆమె అన్ని మాటలు వాడేటోళ్ళు ఇష్టం. ఇక ఆమె జోలికి వస్తే వదలదు. ఇదైతే పక్కా. ఇది పక్కా. ఆమెను ఒక మాట అని మీరు 10 మాటలు ఉంటే అనండి ఆమెని, లేకుంటే సప్పుడు ఉండండి. పడాలనుకుంటే అనాలి, లేకుంటే మీరు మొత్తం పట్టబయలు చేసి రోడ్డు మీద నిలబడతాం. మిమ్మల్ని బాగానే ట్రైన్ చేసుకున్నట్టుంది కవిత గారు. ఏమైంది? మీలాంటి వాళ్ళను బాగానే ట్రైన్ చేసినట్టు. ట్రైన్ ఎందుకన్నా, మా బ్లడ్ ముందు నుంచే మేము అట్లా మాట్లాడతాం, రుబాబు ఉంటాం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. ట్రైన్ అక్కడ మమ్మల్ని ట్రైన్ చేసాడు ఏంటి? రైట్, ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మన ముందు ఉన్నటువంటి వ్యక్తి రామిడి వెంకటరెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షులు మేడ్చల్. సో ఇప్పుడైతే చెప్తున్నాను, ఎందుకంటే ఇంతసేపు కవిత గారికి మొత్తం హైలైట్ చేస్తూ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా లేవట్టినావు నువ్వు. సో అందుకోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు అక్కనే ఏం లేపలే అన్న, ఉన్నది మంచి మనిషి. ఆమెకు ద్రోహం చేసిరు పాపం, ఆమె మనస్తాపం చెందింది.
ఆమె బాధ పడ్డది, ఆమెను ఇబ్బందులు పెట్టినందుకు ఆమె ప్రజలలో తిరుగుతుంది. ఇలా వేరే మాట ముఖ్యమంత్రి కావాలన్న స్వార్థం ఉందా లేదా? ఎందుకు ఉండదు అన్న? అక్కకి బరాబర్ సీఎం అవుతుంది, ఆమె అవుతుందన్న, అవుతుంది. చలో అయితే రేపు పొద్దున కీ రోల్ పోషిస్తుంది, ముఖ్యమంత్రి కావచ్చు. కాదని మనం ఎవరు చెప్తానికి? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని మనం అనుకున్నామా? తెలంగాణ వస్తుందని మనం అనుకున్నామా? కొన్ని అనుకోలే. అన్న ఒకటి చెప్తా, అందరు అక్కని ఎలా చేస్తారు అది అంటారు, కానీ అక్క ఉద్యమంలో ఏం చేయలేదన్న. ఈగని తీసి బయట పడేసారు అక్కని. బతుకమ్మ ప్రపంచం మొత్తంలో తీసుకుపోయిందన్న. అందరు అంటారు బతుకమ్మ లేకుండేనా అంటారు. ప్రపంచంలో బతుకమ్మ ఉండేనా అన్న? యుఎస్, లండన్, దుబాయ్, ఇవన్నిట్లో ఉండేనా అన్న? సౌదీ అన్నిట్లో బతుకమ్మ ఆడుతుండేనా? ఊరు ఆడుతుండేనా? ఇప్పుడు బతుకమ్మ అంటే ఎవరు? ఇదే కేటీఆర్ అన్నాడు కదా అన్న, బతుకమ్మ అంటే కవితక్క అంటేనే బతుకమ్మ అని కేటీఆర్ అన్నారు కదా, అనలేదా? మీరు వినలేదా ప్రెస్లలో? ఇవాళ ఆమె బాగా అయిపోయింది అందరికి. ఎవడు పడితే ఆడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఆమె గురించి. మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఉన్నప్పుడైతే ఆమె పాదాల చెంతకు వచ్చి, అక్క నువ్వే దేవతవి, నువ్వే అక్క సిటిపి అని నీకు కాల్మొక్తాక నీకు బాంచరా అమ్మా అన్న. అప్పుడు ఉన్నప్పుడు ఎంత ఇదే పాండు అంటారు. అప్పుడు ఏం చేసిండు పాండవరు? జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఓ అక్కను వదలలే. ఇవాళ ఏడు పోయినావు బిడ్డ? నువ్వు మొన్న ఇంటర్వ్యూ చూసినా బిడ్డ అంటున్నావా? పెద్ద తోప అట్లాంటి వాళ్ళు చాలా మంది చూసినాం మేము. అంటే ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి, ఈ మెచ్యూరిటీ తోటి, లేకపోతే ఈ స్లాంగ్ తోటి వర్కౌట్ అయితే మీకు రాజకీయాల ఎందుకు అంటే వాళ్ళు తిడుతుంటే మేము పడుతుండాలా? మీకైతే అంటారు పర్సనల్గా ఎందుకరా? లేకపోతే వాడుకొని వదిలేస్తారా అందరు మిమ్మల్ని? ఎవరు అక్కనా? అందరూ అన్నా. నేను ఒకటి చెప్తా, అక్క దగ్గర చూసింది అదే, వాడుకొని వదిలేసే గుణం లేదు. అక్క దగ్గర బాగుపడిన వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ ఏళ్ళ మీద చెప్తా పేర్లు. ఏళ్ళ మీద ఇక పేర్లు చెప్పాలని ఎందుకు హైలైట్ చేయాలి? అక్క దగ్గర ఉండి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పదవులు పొంది చాలా మంది పోయారు అక్క దగ్గర. ఎవరు నష్టపోలే, అక్కడ నమ్ముకున్నాడు. మీరు కూడా నష్టపోరు అంటారు? 100% నేను నష్టపోను. నాకు అదే విలువ ఉంటుంది, అదే మర్యాద ఉంటుంది, అదే రెస్పెక్ట్ ఉంటుంది అక్క దగ్గర. నేను కూడా అక్కకి అదే రెస్పెక్ట్ ఉంటుంది. నేను అక్క దగ్గర ఎంతలు ఉండాలో అంతలోనే ఉంటా అక్కతో. చలో ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ క్రాంతన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, 1 word ఆన్సర్. వాళ్ళ గురించి మీరు చెప్పాలి. కేసీఆర్ బాపు మంచి వ్యక్తి. కేటీఆర్ అంటే ఏం చెప్పా? హరీష్ రావు, ఆయన గురించి మాట్లాడడమే వేస్ట్. సంతోష్ రావు, 420. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మంచి. ఈటల రాజేందర్ మంచి వ్యక్తి, సౌమ్యుడు. కృష్ణ యాదవ్ మంచి వ్యక్తి. కల్వకుంట్ల కవిత మంచి ధైర్యవంతురాలు, అందరినీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. రేపు పొద్దున కాబోయే ముఖ్యమంత్రి రామిడి వెంకటరెడ్డి అనే పేరు ఇట్లానే మంచి పేరు ఉండాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ క్రాంతి చాలా మంచి వ్యక్తి అన్న. క్రాంతి అన్న ఇప్పుడు కాదు, 8-9 ఏళ్ల నుంచి చూస్తున్నా అదే క్రాంతి అన్న, ఇప్పుడు చూసేది అదే క్రాంతి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.